పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి ప్రజాకూటమి తెరపైకి వస్తోంది. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీతో సంబంధం లేకుండా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నేతలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజే 6 అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు పత్రాలు సమర్పించారు. పవర్ అండ్ పాలిటిక్స్ పై పూర్తి విశ్లేషణను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. ఝాన్సీ, తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరొకసారి ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సిపిఐ 4 పార్టీలు కూడా జట్టు కట్టాయి. ఎన్నికల్లో బరిలోకి దిగాయి. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించినప్పటికీ పెద్దగా ఎలాంటి ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకు పరిమితమైతే టీడీపీకి 2 స్థానాలు దక్కాయి. జనసమితి, సిపిఐ ఆ 2 పార్టీలు కూడా ఖాతాని తెరవని పరిస్థితి. దీంతో ప్రజాకూటమి కకావికలమైపోయింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాకూటమి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరి దారి వాళ్ళు చూసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు కొత్తగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ప్రజాకూటమి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది. కాకపోతే అది తెలంగాణలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాకుండా కేవలం మల్కాజ్గిరి స్థానానికి మాత్రమే ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. దీనికి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రేవంత్ రెడ్డి సొంతంగా తనకు తానే ప్రజాకూటమిని కలుపుకొని మల్కాజ్గిరిలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. నిన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో భేటీ అయి సిపిఐ మద్దతు కూడగట్టుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు జనసమితి అధ్యక్షుడు కోదండరామ్తో భేటీ అయ్యారు. కోదండరామ్ కూడా అంటే జనసమితి ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి 3 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత జనసమితి వైఖరిలో స్పష్టమైన మార్పు మనకు కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో జనసమితి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకే కోదండరామ్ సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలతో కూడా ఇప్పటికే అంటే గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డికి టీడీపీ నేతలందరితో, చంద్రబాబుతో సహా అందరితో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతలతో ఇప్పటికే ఆయన ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వ్యక్తిగతంగా కూడా టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్ రమణను కలిసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. టీడీపీ కూడా మల్కాజ్గిరిలో అభ్యర్థిని పెట్టే అవకాశాలు లేవు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మల్కాజ్గిరి స్థానానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజాకూటమి మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ ఒక్క స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వబోతున్నాయి. మిగిలిన 16 స్థానాల్లో కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న రకంగా మిగిలిన పార్టీలు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. పార్టీకి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి పార్టీల మద్దతు కూడగట్టుకోవడం, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పైనే ప్రజాకూటమి పార్టీలుగా చెప్పబడే సిపిఐ కావచ్చు, జనసమితి కావచ్చు, టీడీపీ కావచ్చు అభ్యర్థులు నిలిపాలని భావిస్తుండడం ఎంత వ్యవహారం బాగాలేదు. ఈ పద్ధతి మంచిది కాదనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి తన సొంత ప్రయత్నాలు తాను చేసుకుంటున్నట్లు మాత్రం మనకు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే నిన్న కరీంనగర్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ రేపు నిజామాబాద్లో తన కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ అది. కాబట్టి నిజామాబాద్ ఖచ్చితంగా టీఆర్ఎస్కు ఒక ప్రతిష్టాత్మకమైన స్థానంగా ఉంది. అక్కడ నుంచి భారీ మెజార్టీతో కవితను గెలిపించే దిశగా సీఎం కేసీఆర్ ప్రచారం రేపు నిజామాబాద్లో జరగబోతుంది. ఆ తర్వాత రేపే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు 6గురికి ప్రచారం చేసుకోవాలంటూ కూడా సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి సమాచారం అందించారు. మిగిలిన 10 స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్న దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం జరుగుతుంది. ఇందులో మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈరోజు తొలి రోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధానంగా టీఆర్ఎస్ పక్షాన తొలి నామినేషన్ నిన్ననే కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ నుంచి ఎంపీగా బరిలోకి దిగడం, వినోద్ కుమార్ దిగడం దాదాపు ఖాయమైంది. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమై బాలకిషన్తో కలిసి ఆయన ఒక సెట్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్, వీళ్ళు ముగ్గురు అంటే ప్రధాన పార్టీల తరఫున వీళ్ళు ముగ్గురు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. మరో ముగ్గురు బీఎస్పీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్గా మరొకరు, మొత్తం ఓవరాల్గా మొదటి రోజు 6 నామినేషన్లు దాఖలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వలసలు టీఆర్ఎస్లోకి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు చేరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా 8 మంది అభ్యర్థులతో మొన్న ప్రకటించింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అందులో నిరసనగానే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న
క్రిషాంక్ ఈయన పెద్దపల్లి లోక్సభ స్థానానికి టికెట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన ఈరోజు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఆరేపల్లి మోహన్ నిన్ననే టీఆర్ఎస్లో చేరారు. ఆయన కూడా పెద్దపల్లి టికెట్ ఆశించారు. మరోవైపు అనిల్ జాదవ్ ఆదిలాబాద్ నుంచి టికెట్ ఆశించారు. అయితే అక్కడ రమేష్ రాథోడ్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆదిలాబాద్ టికెట్ ఆశించిన స్వయం బాబురావు కావచ్చు, కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశించిన రమ్యారావు, చేవెళ్ల నుంచి టికెట్ ఆశించిన కార్తిక్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. వీళ్ళంతా దాదాపు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ రకంగా వీళ్ళు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంటే మరోవైపు వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్లో ఆల్రెడీ చేరిపోయిన క్రిషాంక్, ఆరేపల్లి మోహన్తో పాటు మిగిలిన చేరాలని భావిస్తున్న అందరిపై కూడా ఈరోజు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. ఇక మరోవైపు వికారాబాద్కి చెందిన చంద్రశేఖర్కి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వికారాబాద్లో అసెంబ్లీ స్థానంలో ఓడించిన చంద్రశేఖర్ని తీసుకెళ్లి పెద్దపల్లి లోక్సభ స్థానంలో ఎంపీగా నిలబెట్టడం ఏంటి, స్థానికేతరుడికి పెద్దపల్లి టికెట్ ఇవ్వడం ఏంటంటూ పెద్దపల్లికి చెందిన లోక్సభ అభ్యర్థిత్వం ఆశించిన ప్రసాద్ ఇప్పుడు గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. అక్కడ ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి పాలై అతనిపై బహిష్కరణ వేటు పడింది చంద్రశేఖర్పై. అతన్ని తెచ్చి పెద్దపల్లిలో నాన్ లోకల్ అభ్యర్థిగా నిలబెట్టడం ఏంటి, అక్కడ లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేరా అంటూ మొత్తానికి నాన్ లోకల్ వ్యవహారం పెద్దపల్లి స్థానంలో, అదేవిధంగా నాగర్ కర్నూలు స్థానంలో కూడా గత కొద్ది రోజులుగా జరుగుతుంది. ఈరోజు అది పతాక స్థాయికి చేరుకుంది. ఆయన తన అనుచరులతో వచ్చి గాంధీభవన్ ముందు బైఠాయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్, టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాలు కూడా దాదాపు సిద్ధమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 8 మంది అభ్యర్థులతో ఇప్పటికే తొలి జాబితా ప్రకటించింది. మిగిలిన 9 మంది అభ్యర్థుల జాబితాలో కూడా దాదాపు 4 పేర్లు ఖరారైనట్లు మనకి ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇందులో నల్గొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇద్దరిని బరిలోకి దింపడం ఖాయమైంది. 4 పేర్లతో ఈరోజు కాంగ్రెస్ రెండవ జాబితా ఈరోజు ఏ క్షణానైనా విడుదలయ్యే అవకాశం ఉంది. మిగిలిన జాబితాను రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఒకేసారిగా 16 మంది అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్, 17 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ఈరోజు రాత్రికి లేదా రేపు ప్రకటించే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే టీఆర్ఎస్ జాబితా మాత్రం రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి రేపటి నుంచి తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం అనేది మరింత హోరెత్తే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.